అత్త మీద కోపం దుత్త మీద అంటారే, అలాగే ఉంది ఆ మేయర్ పరిస్థితి. వైసీపీ వేటతో గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేసిన కావటి రూట్ ఎటు? రాజకీయ ఒత్తిళ్లతో తప్పుకున్నారా? మాజీ మంత్రితో విభేదాలతోనే పదవికి రాజీనామా చేశారా? అంబటి ప్రమేయంతోనే అధిష్టానం కావటిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందా? లేకపోతే కూటమి ఇచ్చిన ఆఫర్ తోనే ఆయన టెంప్ట్ అయ్యారా? తెర వెనుక అసలు ఏం జరిగింది? ఏం జరగబోతోంది? మేయర్ కావటి మనోహర్ రాజీనామా గుంటూరు నగర రాజకీయాల్లో అలజడి రేపుతోంది. కాంగ్రెస్లో కార్పొరేటర్గా ఉన్న కావటి మనోహర్ తర్వాత వైసీపీలో చేరి గుంటూరు నగరంలో కీలక నేతగా ఎదిగారు. ఆ పార్టీకి నగర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నిన్నటిదాకా గుంటూరు మేయర్గా కొనసాగారు. జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలున్న కావటి 2019లోనే ఎమ్మెల్యే సీటు ఆశించారు. పార్టీ అధిష్టానం ఆయనకు పెదకూరపాడు బాధ్యతలు అప్పగించారు. కానీ చివరికి సామాజిక సమీకరణాల్లో భాగంగా నంబూరి శంకర్రావుకు పెదకూరపాడు సీటు కేటాయించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏకపక్షంగా విజయం సాధించింది. అదే ఊపులో ఇటు గుంటూరులోనూ విజయం దక్కింది. ఎమ్మెల్యే టికెట్ మిస్ అయిన కావటి మనోహర్ నాయుడు మేయర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు మేయర్ కావటి కూడా ప్రతిపక్ష పార్టీలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. కొందరిని తీవ్ర పదజాలంతో చెడుగుడు ఆడుకున్నారు. 2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ సీటు ఆశించారు కావటి. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయనకే అవకాశం ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ అప్పటి మంత్రి విడదల రజనీకి బీసీ కోటాలో గుంటూరు వెస్ట్ టికెట్ కేటాయించారు. గుంటూరు మేయర్గా ఉన్న మనోహర్ నాయుడిని ఎన్నికలకు ముందు చిలకలూరిపేటకు పంపించారు. ఇష్టం లేకపోయినా అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించి మనోహర్ నాయుడు చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మేయర్గా కొనసాగారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఓడిపోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. మేయర్ సీటుకి ఎసరు రావడంతో ముందే కావటి చేతులెత్తేసి పదవి నుంచి తప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే మున్సిపాలిటీల పదవీకాలం 4 ఏళ్లు పూర్తి కావడంతో ఒక్కసారిగా రాజకీయం మారింది. అవిశ్వాసాస్త్రాన్ని ప్రయోగిస్తూ ఒక్కో మున్సిపాలిటీని కైవసం చేసుకుంటూ వెళ్ళింది కూటమి. అందులో భాగంగానే గుంటూరు మేయర్ సీటుపై కన్నేసి కావటిపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అంతకు ముందే జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో 6 కారు స్థానాలను కూటమి అభ్యర్థులే గెలుచుకున్నారు. దీంతో ఓటమి తప్పదని కావటికి అర్థమైంది. మేయర్ పదవికి ముప్పు తప్పదని డిసైడ్ అయ్యారు కావటి. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ అవిశ్వాసాలకు భయపడొద్దని, అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు. అయితే పార్టీలో ముఖ్య నేతలెవ్వరికీ చెప్పకుండానే మేయర్ పదవికి రాజీనామా చేశారు కావటి మనోహర్. గుంటూరు మేయర్ రాజీనామాపై వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అవిశ్వాసం పెట్టేదాకా ఆగకుండా ముందే ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందని పార్టీ పెద్దలు ఆరా తీశారు. అయితే రాజీనామా విషయంలో కావటి మనోహర్ అభిప్రాయం మరోలా ఉంది. స్థాయి సంఘం ఎన్నికల్లోనే పార్టీ నేతలు కలిసికట్టుగా పనిచేయలేదని, అవిశ్వాసం పెడితే ఓటమి తప్పదనే రాజీనామా చేసినట్టు ఆంతరంగికుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు కావటి. మరోవైపు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబుతో కావటికి పొరపొచ్చాలొచ్చాయి. ఇద్దరూ కాపు సామాజిక వర్గ నేతలే అయినా కావటి రాజీనామా తర్వాత దూరం పెరుగుతూ వచ్చింది. దీంతో మనోహర్ రాజీనామాకు కారణాలపై అధిష్టానం వివరణ కోరింది. పార్టీ నేతలు నివేదిక ఇచ్చారు. పార్టీకి సమాచారం లేకుండా మేయర్ పదవికి రాజీనామా చేయడంతో కావటి మనోహర్పై వైసీపీ వేటు వేసింది. వైసీపీలో మొన్నటిదాకా ఎంతో యాక్టివ్గా ఉన్న కావటి విషయంలో పార్టీ నిర్ణయం చర్చనీయాంశమైంది. వైసీపీ నాయకత్వం మాత్రం పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించేది లేదని సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు కావటి కూటమి పార్టీలో చేరతారా లేకపోతే మౌనంగా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. కూటమి నేతల హామీతోనే మేయర్ కుర్చీ నుంచి కావటి తప్పుకున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఒక పక్క అంబటి రాంబాబుతో విభేదాలతోనే రాజీనామా చేసినట్టు కొందరు అనుకుంటుంటే, మరికొందరేమో అంబటి సత్తెనపల్లి నుంచి వచ్చేసి గుంటూరులోనే తిష్టవేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మరికొందరు భావిస్తున్నారు. ఎవరేమైనా అనుకోని కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను కేసుల్లో ఇరికిస్తోన్న నేపథ్యంలో ఈ గొడవలు తనకెందుకని కావటి అనుకుంటున్నారని గుంటూరులో మరికొందరు అనుకుంటోన్నమాట. మరి కావటి మనోహర్ కూటమిలో చేరతారా లేదంటే మౌనంగా ఉండిపోతారో రాజకీయ తెరపై చూడాల్సిందే.